నమస్తే బంగారు బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బంగారు బతుకమ్మతో కరీంనగర్ జిల్లా అత్యంత వైభవంగా నిర్వహించింది తెలంగాణ జాగృతి సంస్థ. ఈ బతుకమ్మ వేడుకకు జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది హెచ్ఎంటీవీ. చిత్రము వియాలో బుక్క కింద వాడే వియాలో, ఇదేమి చిత్రము వియాలో బుక్క కింద వాడే వియాలో, మల్లొక బుక్కనే వియాలో కలిపి పెట్టబట్టే వియాలో, మల్లొక బుక్కనే వియాలో కలిపి పెట్టబట్టే వియాలో, మారు ముద్దలు కూడా వియాలో మల్ల కింద వాడే వియాలో, మారు ముద్దలు కూడా వియాలో మల్ల కింద వాడే వియాలో, మూడవ బుక్కలు వియాలో బుక్క పెట్టవాయే వియాలో, మూడవ బుక్కలు వియాలో బుక్క పెట్టవాయే వియాలో, మూడవ బుక్కకే వియాలో మల్ల కింద వాడే వియాలో, మూడవ బుక్కకే వియాలో మల్ల కింద వాడే వియాలో, కప్పుడు మామ వియాలో ఏమన పట్టెనే వియాలో, కప్పుడు మామ వియాలో ఏమన పట్టెనే వియాలో, అమ్మగారి పట్నాన వియాలో ఏమో వయ్యింది వియాలో, అమ్మగారి పట్నాన వియాలో ఏమో వయ్యింది వియాలో, నట్ల పెట్టే బుద్ధ వియాలో కింద రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో వియాలో ఐలోని మల్లన్న వియాలో, అదిలో నిందల్తు వియాలో ఐలోని మల్లన్న వియాలో, కోరుతా నిందల్తు వియాలో కొమ్రెల్లి మల్లన్న వియాలో, కోరుతా నిందల్తు వియాలో కొమ్రెల్లి మల్లన్న వియాలో, మారు శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, శ్రీరామ జయ రామ వియాలో అయోధ్య రామ వియాలో, శ్రీరామ జయ రామ వియాలో అయోధ్య రామ వియాలో, తొక్కుదున భూదేవి వియాలో
దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుకపడతీ నీళ్ళకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే నంది ఉయ్యాలో రాగమెత్తరాలు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కాడ ఉయ్యాలో చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇదరక్క జిల్లల్ల నుయ్యాలో ఒక్కూరికి ఎట్లద్దు చెల్లెల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఎండి శీలల కింద ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో వెలపత్తి ఆపత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో ముసల్ది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో పత్తి పత్తి ఉయ్యాలో సాలె చింతల పత్తి ఉయ్యాలో సాగదీయ బట్టి ఉయ్యాలో ఆ పత్తి వడికి ఉయ్యాలో ఆ పత్తి వడికి నా ఉయ్యాలో నేలకొక్క శివుడింకరాడాయ సంద మామ శివుని పూజాలాయ సంద మామ బంతి వనములోన సంద ఏ తల్లి కన్నదో నిన్ను నింగి నిలవంకదే కడిగిన ముత్యమోదే కనువిందు చేసిన మా పల్లె దీపం నీవే పత్తి మురిసే నీ
కోసం పొత్తిలి పరిసే శిలకమ్మ చోల పాడే చిన్నారి నిద్దుర కూడి వారు బొమ్మల ఉయ్యాల ఊగాలీను జంపాల నీ బోసి నవ్వులతోని మా ఆశలు వికసించాల నీ పాదం మోపిన వేళ సిగురించి సిందేయాల బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 రావాలని చెప్పి బిల్లా వెంకటరెడ్డి గారు జెడ్పీటీసీ సైదాపూర్ శ్రీకాంత్ గారు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి మనల్ని ఉద్దేశించి నాకు మార్గదర్శకంగా ఉన్న జై తెలంగాణ పాట కన్నా ముందు ఇవాళ సత్తుపిండి వాయినం కరీంనగర్ జాగృతి టీం వాళ్ళు తీసుకొచ్చిండ్రు. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడల్లోన. మగపిల్లలు కూడా వాడుతున్నారు, బాగుంది, చప్పట్లు కూడా కొట్టండి. చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడల్లోన. జై తెలంగాణ. హుస్నాబాద్లో మరి ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఉత్సాహంగా ఎక్కువ మా పండగలో పాల్గొన్నారు. హుస్నాబాద్ అంటే నిజానికి రాణి రుద్రమదేవి పాలించినటువంటి ప్రాంతానికి ఆనుకోనున్నటువంటి ఏరియానే. మన రాణి రుద్రమదేవి ఇక్కడ మన హుస్నాబాద్లో ఉన్న ఎల్లమ్మ చెరువులనే చేపలు పట్టుకున్నదట. మరి అంతేకాదు ఆనాటి కాకతీయులు కట్టినటువంటి 1000కి పైగా గుడులు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవాళ వాటితో పాటు 770 దాకా చెరువులు ఉన్నాయి మన నియోజకవర్గంలో. మామూలు చెరువులు లేవు. చెరువులు ఎంత పెద్దగా ఉన్నాయంటే దాని పేరే మహాసముద్రం ఉన్నది, అంత పెద్ద చెరువులు ఉన్నాయి మరి ఇక్కడ. అటువంటి హుస్నాబాద్లో రాణి రుద్రమదేవికి వారసురాలైనటువంటి మా అక్క చెల్లెలకి, మా కాకతీయ వంశుల వారసులైనటువంటి మా హుస్నాబాద్ అన్నదమ్ములందరికీ కూడా మరి మీతోని ఆడుకోవడం, మీతోని ఆడి పాడడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అయితే బతుకమ్మకు వచ్చి కలిసినప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని మాటలు మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇదే ఇప్పుడు మహాసముద్రం గురించి ఒక మాట అనుకున్నాం మనం. ఆ మహాసముద్రం అనేటటువంటి చెరువుకి గండివడి 50 ఏండ్లు అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 50 ఏండ్లల్లో మరి ఎంతోమంది వచ్చిండ్రు, పోయినరు. ఆంధ్ర నాయకత్వాలు వచ్చినాయి, పోయినాయి. మన హుస్నాబాద్ వాళ్ళని అంటలేను, వాళ్ళు వేరే పార్టీలు ఉండొచ్చు కావచ్చు, కానీ వాళ్ళు మనోళ్ళే. కానీ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రోళ్ళు ఉండిరి. కాబట్టి ఇన్నేళ్ళు 50 ఏండ్లు అయినా కూడా మరి మనం ఒక్కసారి కూడా ముందుకు రండి, దాన్ని ఎవ్వరు కూడా చెరువుకు గండి వేసినటువంటి పాపన పోలే. అదే మరి తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ ఉద్యమ నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత సతీష్ అన్న గారి నాయకత్వంలో మరి ఆ హుస్నాబాద్ చెరువుకి 4 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మనం గండి పూడ్చుకుంటున్నాం. చాలా మంది అడిగినరు తెలంగాణ వస్తే ఏమవుతుందని. ఇగో గిది అవుతుంది. 50 ఏండ్ల నుంచి ఎవరు పట్టించుకొని సమస్యల్ని, 50 ఏండ్ల నుంచి ఎవరు పట్టించుకొని మన చెరువుల్ని, మన రైతుల్ని, మన నీళ్లను మనం పట్టించుకుంటాం. కాబట్టే తెలంగాణ కావాలనుకున్నాం. కోటి బతుకమ్మలు ఎత్తుదాం, కొత్త రాష్ట్రాన్ని సాధిద్దామని ఆనాడు అన్నాం. మా ఆడబిడ్డలంతా ఎత్తిండ్రు, కోటి బతుకమ్మలు ఎత్తిండ్రు. ఎత్తిన ప్రతి తెలంగాణ, ఎత్తిన ప్రతి బతుకమ్మ మీద జై తెలంగాణ అని జెండా పెట్టాలని చెప్పినాం అప్పుడు ఉద్యమంలో. అప్పుడు కూడా పెట్టిండ్రు. ఎత్తిన ప్రతి బోనం మీద జై తెలంగాణ అని రాయాలని చెప్పినాం, అప్పుడు కూడా రాసిండ్రు. ఇవాళ ఒకటే అడుగుతున్నాం మా ఆడబిడ్డల్ని,
కోటి బతుకమ్మలు ఎత్తినాం, కొత్త రాష్ట్రాన్ని సాధించినాం. బంగారు బతుకమ్మలు ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దాం. సాధిద్దామా? మా ఆడబిడ్డలు అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చదువుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నా అంటే కేజీ టు పీజీ మన సర్కారే చదివిస్తా అని చెప్తుంది. ఇప్పుడు చాలా పేదరికం ఉన్నది కాబట్టి మరి వేరే ప్రైవేట్ స్కూళ్ళకు పంపలేనటువంటి పిల్లలకు కూడా ఖచ్చితంగా మనం చదివించుకుందాం. అంతేకాదు చదువుతో పాటు ఇంకొకటి కూడా, ఒకవేళ ఆడపిల్లలకు ఆటల పట్ల ఆసక్తి ఉంటే, వాళ్ళు ఏదైనా ఆట ఆడాలంటే దయచేసి ఆడుకోనివ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పాప మాలోత్ పూర్ణ అని నిజామాబాద్లో ఉన్నది మా దగ్గర. ఆ పాప ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. అక్కడిక్కడ కాదు, ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఎందుకు ఎక్కిందంటే వాళ్ళ పేరెంట్స్ సహకరించారు కాబట్టి. అందుకే అడుగుతున్నా, ఆడపిల్లలకి కొద్దిగా మనం సపోర్ట్ చేసుకుంటే మనం అందుకోలేని శిఖరం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. మరి బంగారు తెలంగాణ రావాలంటే ఆడవాళ్ళం ఖచ్చితంగా ముందుకు రావాలి. నిజంగా ఆశా వర్కర్లు ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఆశా వర్కర్లు ఎక్కడికి పోయినా కూడా పాపం వినతి పత్రాలు ఇచ్చి మేము 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం, మా సమస్య పరిష్కరించండి అంటారు. ఆశా వర్కర్లందరికీ నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీ సమస్య కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సిన సమస్య, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో మీకోసం ఆలోచన చేస్తుంది. మేము ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, ఇంకొక పక్క వీలైన కాడికి మన ప్రభుత్వం నుంచి కూడా ఏం చేయగలుగుతామో ఆలోచన చేస్తాం. మీరు తక్షణమే సమ్మెలు విరమించండి. మీరు ఇబ్బంది పడడం, రోడ్ల మీద ఉండడం మాకు ఇష్టం లేదు. అందరూ పండగ చేసుకుంటున్నటువంటి ఈ క్రమంలో దయచేసి సమ్మె విరమణ చేసి మీరు కూడా మాతో పాటు కలిసి రండి. మన ప్రభుత్వం ఆడబిడ్డల పక్షాన ఉండే ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నా అంటే అంగన్వాడీలకు కూడా కేంద్ర ప్రభుత్వం 50% నిధులు కట్ చేసింది. అయినా సరే కేసీఆర్ గారు వాళ్ళకు పట్టుబట్టి జీతాలు పెంచారు. అవునా కాదా? అందుకనే అంగన్వాడీలకు ఎట్లయితే చేసినామో మిగతా అందరికి కూడా చేసుకుందాం. కొద్దిగా ఓపిక పట్టండి, సమ్మెలు చేసే అవసరం లేదు. మన తెలంగాణ ఇది. అందరూ కూడా దయచేసి ఆనందంగా ఉండండి, కేసీఆర్ గారి మీద విశ్వాసంతో ఉండండి. మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నరేష్ పాటలు పాడతాడు, బాగా పాటలు రాస్తాడు ఈ పిల్లవాడు, రాసిండు.